వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. వికారాబాద్ జిల్లా తాండూరులో బండల వ్యాపారం చేస్తున్న మండగి చంద్రయ్య 500 ఫేక్ నోట్లను చలామణి చేస్తుండగా పట్టుకొని అతని వద్ద నుంచి 90 నకిలీ 500 నోట్లను స్వాధీనం చేసుకుని విచారించగా తనతో పాటు మరో ముగ్గురు ఇచ్చాపురం జగదీష్, అడుగంటి వీర వెంకటరమణ, పగ్గలపాటి శివకుమార్లు ముఠాగా ఏర్పడి ఫేక్ నోట్లు తయారు చేస్తున్నట్టు చెప్పగా వారందరినీ అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి 7,95,000 ఫేక్ నోట్ల నగదుతో పాటు ఫేక్ నోట్ల తయారీ ఉపయోగించిన పరికరాలను స్వాధీనం చేసుకొని నలుగురిని అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలిస్తున్నట్టుగా ఎస్పీ తెలిపారు. కేసులో ఉన్నప్పుడు